పరలోకానికి వెళ్ళాలి మనం. అందుకు ఓ చక్కటి సమాచారం జకరియా గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడింది. జకరియా అనేటటువంటి ఆయన ప్రవక్త. జకరియా అను మాటకు యెహోవా జ్ఞాపకము చేసుకొనేను అనే అర్థం. ఈ రాత్రి మనల్ని కూడా దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు. అందుకే మనం సజీవంగా ఆరోగ్యంగా ఈ స్థలంలో ఉంటున్నాం. దేవుడు మనల్ని మరిచిపోతే గనక మనం మరణించినట్లే. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. జకరియా అను మాటకు యెహోవా జ్ఞాపకము చేసుకొనేను అని అర్థం. ఈ జకరియా ఒక ప్రవక్త. ఆయనకు దేవుడు చక్కటి దర్శనాలు ఇస్తూ వచ్చాడు. 3వ అధ్యాయంలో ఆయనకిచ్చిన ఓ చక్కటి దర్శనం ఏమిటంటే, యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలవబడుటయు అతడు నాకు కనపరిచెను అని అంటున్నాడు. ప్రధాన యాజకుడైన యెహోషువ వేరు, మోషేతో ఉన్నటువంటి యెహోషువ వేరు. మోషేతో ఉన్నటువంటి యెహోషువకు ప్రధాన యాజకుడైన యెహోషువకు మధ్యకాలం దరిదాపు 1000 సంవత్సరాలు. ఈ ప్రధాన యాజకుడైన యెహోషువ ఎక్కడున్నాడంటే యెహోవా దూత ప్రక్కన నిలబడ్డాడు. వారికి ఎదురుగా సాతానుడు ఫిర్యాదు చేస్తూ నిలబడ్డాడు. దయచేసి గమనించాలి, ప్రధాన యాజకుడిగా పనిచేసే ఒక వ్యక్తి ప్రతి సంవత్సరానికి ఒక పర్యాయం తన్ను తాను పరిశుద్ధపరుచుకొని అతి పరిశుద్ధ స్థలములోనికి, మందిరంలో అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి మనస్సం దగ్గర ఇత్తడి ధూపార్తితో ఆయన ధూపం వేస్తాడు. ఆ ధూపార్తితో ధూపం వేసినప్పుడు ఆయన అందులో నుండి వచ్చిన ధూమము దేవుడు ఆగ్రహించి అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మనస్సపు పెట్టె పై భాగానున్న కెరూబుల మధ్యలో నుండి దేవుడు యాజకునితో మాట్లాడుతూ ఉంటాడు. ప్రధాన యాజకుడితో. ప్రధాన యాజకుడు అక్కడికి వెళ్ళేటప్పుడు చక్కటి వస్త్రధారణ, ఆయన సన్ననార నిలువుటంగిని ధరించి తన మానము కనిపించకుండా సన్ననార లాగును తొడుక్కొని నడుముకో చక్కటి దట్టిని కట్టుకొని ఎఫోదు అనే కుట్టు లేని ఒక వస్త్రాన్ని ధరించుకొని ఉంటాడు. ఆ ఎఫోదు వస్త్రానికి భుజముల మీద 2 వైపులా పచ్చ అనేది ఉంటుంది. ఆ పచ్చ మీద ఇశ్రాయేలీల 12 గోత్రాల పేర్లు రాయబడి ఉంటాయి. ఆ ఎఫోదు వస్త్రానికి ఛాతీ మీద న్యాయ విధాన పథకము అని 6 అంగుళముల పొడవు 6 అంగుళాల వెడల్పు నిడివితో ఒక బంగారు రేకు ఉంటుంది. దాని మీద 12 ముత్యములు అమర్చబడి ఉంటాయి. వరుసకు 3 ముత్యాలు, ఆ రీతిగా 4 ముత్యములు ఉంటాయి. ఈ 12 ముత్యముల మీద కూడా ఇశ్రాయేలు గోత్రకర్తల పేర్లు రాయబడి ఉంటాయి. ఆ న్యాయ విధాన పథకం మీద ఊరీము తుమ్మీము అనే 2 పాచికలు కూడా ఉంటాయి. అవి ఎందుకు అని అడిగితే, ఆ దినములలో యాజకుడు దేవుని యొక్క చిత్తమును జరిగించటానికి వాటిని ఉపయోగించేవారు. ఆ తర్వాత యాజకుడు తలకు పాగాని కట్టుకోవాలి. తన నుదుట బంగారు రేకుని ధరించాలి. తాను ధరించిన బంగారు రేకు మీద యెహోవా పరిశుద్ధుడు అని రాయబడి ఉంటుంది. ఆ రేకుని వెనకల భాగాన నీలి దారంతో కట్టుకోవాలి. నీలి సమాధానానికి సూచన. యెహోవా పరిశుద్ధుడు అంటే దాన్ని కట్టుకున్నవాడు దేవునికి ప్రతిష్ఠితుడు అని అర్థం. ఆయన ఒక్కడే
ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళటానికి ప్రతిష్ఠించబడినవాడు అని అర్థం. ఆయన ధరించిన ఎఫోదు వస్త్రానికి కింది భాగాన మోకాళ్ళ వరకు ఉంటుంది. ఆ క్రింది భాగాన బంగారు గంటలు, బంగారు దానిమ్మ పండ్లు అల్లిక చేయబడి ఉంటాయి. ఆయన నడుస్తున్నప్పుడు ఆ బంగారు గంటల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఆయన లోపలికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే నడుముకో తాడు కట్టి అతని లోపలికి పంపిస్తారు. ఒకవేళ ప్రధాన యాజకుడిలో ఏదైనా లోపమో పాపమో ఉంటే అతి పరిశుద్ధ స్థలములో అతడు చచ్చిపోతాడు. అందుకని ఆయన ధరించిన ఎఫోదు వస్త్రం యొక్క గంటల శబ్దాలు వింటూ ఉంటారు. గంటల శబ్దం నిశ్శబ్దం అయిపోతే అతడు చనిపోయాడు అని చెప్పి ఆ తాడుతో అతన్ని బయటికి లాగేస్తారు. అయితే నేను చెప్తున్న ప్రధాన యాజకుడైన యెహోషువ తాను యాజక ధర్మం నిర్వర్తించినంత కాలం దేవుని సముఖంలోకి వెళ్ళి తాను దేవునితో మాట్లాడేవాడు, దేవుడు కూడా అతనితో మాట్లాడేవాడు. ఎన్నో సంవత్సరాలు ఆ రీతిగా జరుగుతూ వచ్చారు. అయితే ప్రధాన యాజకుడైన యెహోషువ చనిపోయాడు. చనిపోయి యెహోవా దూత అతన్ని పరలోకానికి తీసుకువెళ్తూ ఉంది. యెహోవా దూత అంటే ఎవరు అని అడగచ్చు. పాత నిబంధన కాలంలో ప్రధాన దూత, బలమైన దూత, యెహోవా దూత అని ఎవరికి పేరంటే యేసు ప్రభుల వారికి. మనము చనిపోతే యేసు ప్రభుల వారి ద్వారానే పరలోకానికి వెళ్ళాలి. యేసయ్య ఇతన్ని తీసుకువెళుతుంటే సాతానుడు అడ్డుపడ్డాడు. బైబిల్ సెలవిస్తాది, ప్రధాన దూత అయిన ఆ ప్రధాన దూత దగ్గర యాజకుడైన యెహోషువ నిలబడి ఉండడము, అతనికి ప్రతివాదిగా సాతానుడు నిలబడి అంటున్నాడు, ఏమనో తెలుసా, ఇతడు పరలోకానికి వెళ్ళటానికి తగినవాడు కాదు అని చెప్పాడు. భూమి మీద ఉన్నప్పుడు దేవుని ప్రత్యక్షంగా మాట విని దేవుని ప్రభావాన్ని చూసిన ప్రధాన యాజకుడైన యెహోషువ పరలోకానికి వెళ్ళటానికి వీలు కాదని అక్కడ సాతానుడు మాట్లాడుతూ వచ్చాడు. నిజంగా ఇది ఆశ్చర్యం. నన్ను గమనించాలి, అంత గొప్ప వ్యక్తే పరలోకానికి వెళ్ళటానికి సాతానుడు అభ్యంతరపరిస్తే సామాన్యమైన ప్రజలం మనమెక్కడ? దేవుని పిల్లలుగా ఆలోచించాలి. యేసయ్యని నేను నమ్ముకున్నది ఆయన నా పాపాలు క్షమిస్తాడని. యేసయ్యని నమ్ముకున్నది నన్ను క్షమించిన తరువాత నేను పరిశుద్ధంగా జీవిస్తే నా మరణం తరువాత పరలోకానికి నన్ను తీసుకెళ్తాడని. అలాంటిదే యెహోషువకి ప్రతివాదిగా సాతానుడు నిలబడి యెహోవా దూత అయిన యేసు ప్రభుల వారితో ఇతడు పరలోకానికి వెళ్ళటానికి అర్హుడు కాదని గట్టిగా చెప్పాడు. అప్పుడు యెహోవా దూత యేసు ప్రభుల వారు అంటున్నారు, యెహోవా నిన్ను గద్దించుగాక, యెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గద్దించుగాక. ఇతడు ఎలాగున్నాడు చూడు, అగ్నిలో నుండి తీయబడిన కొరివి వలె ఉన్నాడు అని చెప్పాడు. దయచేసి గమనించాలి, పరలోకానికి వెళ్ళాలి అనుకున్న ప్రతివాడు కూడా అగ్నిలో నుండి తీయబడిన కొరివిలాగా మనం కనిపించాలి. దయచేసి గమనించాలి, బాగా వినాలి. ఈ రాత్రి సమయమందు ఈ చక్కటి దేవాలయాన్ని దైవ సేవకులు నిర్మాణం చేయటానికి ప్రభు కృప దయచేశారు. తాను తన సంఘ సభ్యులు ఎంత కష్టపడ్డారో, ఎంత ఉపవసించారో, ఎంత ఏడ్చారో, ఎంత డబ్బు పోగు చేసి ఖర్చు చేశారో నేను ఇక్కడి నుండి చూస్తుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే
ఇట్లా నేను ఒక మందిరం కడితే బాగుండు అని మా జోసఫ్ గారిని ఫోటో తీసి నాకు పంపమని అడుగుతాను. మేము ఒక మందిరాన్ని నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మా ప్రాంతం ఆర్ఎస్ఎస్ ప్రాంతం. అది అక్కడ వీధుల్లో సువార్త ప్రకటించడం, ఇలాగ బహిరంగ సభలు, కరపత్రాలు పంచడం ఇలాంటివి లేవు. దరిదాపు నన్ను 200 కేసులు పెట్టి నన్ను జైల్లో పడేశారు. అయినా దేవుని కృప, వారి ఆలోచనలు ఏమీ జరగలేదు. నేనున్న గదిలో త్రాసుపాము వేసేశారు. అది నేను 4 రోజులు సంసారం చేశాం. 4 రోజుల తరువాత వాడు ఫోన్ చేసినాడు. ఫోన్ చేస్తే నేను హలో అంటే, రే నువ్వు ఇంకా చావలేదా అన్నాడు. రైడు ఫోన్ చేసి చావలేదా అంటాడని, బాబు ఎవర్రా నువ్వు అంటే, నేను ఎవరో కానీ నీ రూమ్లో తాస్పాం వేసినాను చూడు అన్నాడు. ఒక దెబ్బతో హైజప్ చేసి బయటకు వచ్చినాను. 4 రోజులు అది నేను కలిసి ఉన్నాం. పాపం బుజ్జిమండ ఏమీ అనలేదు. నేను బయట వచ్చిన తర్వాత మా బైబిల్ స్కూల్ పిల్లల్ని పిలిచితే రూమ్లో పాము ఉందంట చూడండి అంటే, నేను కొట్టేస్తాను అన్నాడు. నన్ను రాని కర్రలు ఎత్తుకొని వచ్చి, నాయన ఏం పామన్నారు. తాస్పాము అంటే నేను కొట్టినాను. ఎందుకురా, అది తప్పించుకుంటే పగబడుతుంది అని. పగ సంగతి దేవుడు ఎరుగు. పట్టపగలు ఎక్కడ తప్పించుకుంటుందిరా, కొట్టేద్దామంటే ఒక్కడు రాలే. ఆ గది చాలా చిన్నది. నాకు మంచం, చిన్న బీరువా ఉండేది. ఆ బీరువా కింద చచ్చిపోయింది పాపం. దయచేసి గమనించాలి, అది ఎప్పుడు వేసినారో, ఎందుకు చనిపోయిందో కూడా తెలియదు. దాన్ని బయటికి తీసి వానికి ఫోన్ చేసిన. వాడన్నాడు, హలో ఎవరని. నేనేరా, నువ్వు చనిపోలేదా అంటే చూడు అన్ని. రాజశేఖర అవును అని. ఎందుకు ఫోన్ చేసినావన్నా, నువ్వు వేసిన పాము చచ్చిపోయిందిరా బుజ్జిముండ, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. ఈ 4 రోజుల్లో అది చేసిన పని. అది అడ్రస్ చెప్పురా, పార్సల్ పంపుతానన్నా. అంతే. వాడు ఇంకా పెట్టేసినాడు ఫోను. ఎట్లా చేస్తావురా నువ్వు అంటాడు. నేను ఎట్లా చావును, నా జీవము మరణం యేసయ్య చేతిలో ఉంది. హల్లెలూయా. దయచేసి నా కారులో కట్లపాము వేసేసినారు. నేను డ్రైవింగ్ చేస్తూ ఉంటే నా మీద ఎక్కిపోయింది. దాన్ని చూసేసి నేను ఎంత గాబరా పడ్డానో, నేను పక్కకు ఎట్లా తిప్పినానో తెలియదు, ఎట్లా ఆపినానో తెలియదు, డోర్ ఎట్లా తెరిచినానో తెలియదు. ఎగిరి దూకేసిన బయటికి. వెనకాల బండ్లు లేవు, ముందు బండ్లు లేవు. అయితే కారులో కట్లపాము ఉంది. మా మెకానిక్ని పిలిచినాను, బాబు కట్లపాము ఉంది అని. ఎక్కడ సార్ అన్నాడు. కారులో. అట్లా రా అంటే, నేను రాను సార్. కట్లపాము అంటావు, నన్ను రమ్మంటావు, నేను రానన్నాడు. దయచేసి గమనించాలి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, దేవుని పిల్లలు బాగా ఆలోచించాలి. సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా ఈ లోకంలో ఎన్నో శ్రమలు మనకు వస్తూ ఉంటాయి. నాకే సేవ చేసే ప్రతి దైవ సేవకునికి ఇటువంటి అనుభవాలు బోలెడన్ని ఉంటాయి. ఇవి చెప్పి మీ ముందు గొప్పోడని అనిపించుకోవటానికి కాదు, నాకంటే గొప్పవాళ్ళు ఈ స్థలంలో ఉన్నారు. ప్రధాన యాజకుడైన యెహోషువ పరలోకానికి వెళ్ళే ఆ సందర్భంలో సాతానుడు ప్రతివాదిగా నిలబడి మాట్లాడుతున్నాడు. ఇతడు వెళ్ళటానికి తగినవాడు కాదని యేసు ప్రభు చెప్పాడు. సాతానా ఊరకుండు, ఇతడు పరలోకానికి వెళ్ళటానికి అర్హుడే అని చెప్పి ఆయన అంటాడు, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించుగాక, ఇతడు అగ్నిలో నుండి తీయబడిన కొరివివ్వలే ఉన్నాడు అని చెప్పాడు. సార్ నన్ను గమనించాలి, అమ్మా నన్ను గమనించాలి. నేను ఆ సంఘంలో ఉంటే పరలోకానికి వెళ్ళిపోతాను, ఈ సంఘంలో ఉంటే పరలోకానికి వెళ్ళిపోతాను. కొంతమంది అదే పని కట్టుకొని ఊరంతా తిరుగుతూ ఉంటారు. ఏమనో తెలుసా, వాళ్లకు సంబంధించిన విశ్వాసులు ఇళ్ళకంతా వెళ్ళి, మా సంఘానికి రండి, మేము దేవునికి ప్రతిష్ఠించుకున్నాం, మేము పెండ్లి లేకుండా పని చేస్తున్నాము చూడు, ఎవడు చేసుకోమను,
ఎవడు చేసుకోవద్దు అని అన్నాడు? చేసుకో. దయచేసి గమనించాలి. చూడు, మా అక్క చేసుకోలేదు చూడు, మా తమ్ముడు చేసుకోలేదు చూడు, మా పెద్దమ్మ చేసుకోలేదు చూడు, ఎవడు చేసుకోవద్దన్నాడు రా బాబు. ఇటువంటి మాటలు చెప్పి ఆ సంఘంలో నుండి ఈ సంఘంలో నుండి ప్రజల్ని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు దొంగ బోధకులు. ఒక సంఘంలో ఉన్న విశ్వాసుల్ని లాక్కెళ్ళే ప్రతివాడు కూడా దొంగే. వాడు పరలోక రాజ్యానికి వెళ్ళే ప్రసక్తి లేనే. ప్రాణం ఉండేవాళ్ళు చెప్పండి, వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళే ప్రసక్తి లేనే. ప్రాణం ఉండే వాళ్ళు అందరు చెప్పండి, పరలోకానికి వెళ్ళే ప్రసక్తి లేనే లేదు. హల్లెలూయా. మీరు ధైర్యంగా చెప్పాలి, ఏం భయపడద్దు. ఎవరైనా దొంగిలించుంటే విశ్వాసుల్ని మళ్ళా మీరు వెళ్ళి ఆ విశ్వాసులకు చెప్పండి, మీ సంఘాలకు మీరు వెళ్ళిపోండిరా బాబా, మీకు దండం పెడతాను, మీరు మా సంఘంలో ఉండడం వలన నేను పరలోకానికి పోనట్ట, గో బ్యాక్ అని అదేదో చెప్తారు కదా, ఏమంటారు, బ్యాక్ టు చర్చ్ అని, అట్లేనా? ఇంకోటి ఏదో హిందువులు చెప్తారు, హిందీ పదం ఒకటి చెప్తారు. ఆ రీతిగా పంపించేసేయాలి వెనక్కి. ఆ ఒక వ్యక్తి గుండా మనం ఎందుకు నరకానికి పోవాలి అనే ఆ మంచి ఆలోచన రావాలి ప్రతి దైవ సేవకుడు ఆ రీతిగా. అయితే ఒక్కటి, ప్రతి క్రైస్తవుడు పరలోకానికి వెళ్ళటానికి మండుచున్న కొరివిలాగా ఉండాలి. దయచేసి గమనించాలి. ఈ సంఘంలో ఉంటే, ఆ సంఘంలో ఉంటే, లేకపోతే ఆ బోధకుని దగ్గర ఉంటే, ఈ బోధకుని దగ్గర ఉంటే కాదు. నీవెక్కడున్నా, ఏ సంఘంలో ఉన్నా, ఏ బోధకుని చేత నువ్వు బోధించబడుతున్నా, ప్రతి బిడ్డ మండుచున్న కొరివిలాగా ఉంటేనే. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మండుచున్న కొరివిలాగా నీవు ఉండాలి. నేను మండుచున్న కొరివిలాగా ఉంటే ఏం చేయాలి అనే ఆలోచన మీకు రావచ్చు. పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ఈ రీతిగా సెలవిస్తారు. నీవు మండుచున్న కొరివి కావాలంటే నీవు మండాలి, నీవు కొరివిలాగా మండాలి. ఏ రీతిగా? ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. ఇర్మియా 23:29, ఇర్మియా 20వ అధ్యాయం 9వ వచనం. వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. ఏమనో తెలుసా? నా మాటలు అగ్ని వంటివి కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటివి కాదా అని చెప్పాడు. సర్వశక్తిమంతుడైన దేవుని మాటలు బాగా వినాలి. ఈ రాత్రి నేను మాట్లాడుతున్న మాట నా గురించి కాదు, నా కుటుంబాన్ని గురించి కాదు, నా వ్యాపారం గురించి కాదు, నా వ్యవసాయం గురించి కాదు. నా యేసు క్రీస్తు ప్రభుల వారి మాటలు నేను మాట్లాడుతూ ఉన్నా. నా యేసయ్య చెప్పాడు, నా మాటలు అగ్ని వంటివి కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటివి కాదా అని చెప్పాడు. తరువాత బైబిల్ సెలవిస్తారు 20వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 9వ వచనంలో అంటున్నాడు, ఆయన పేరు నేను ఎత్తనంటినా, ఆయన నామమును నేను ప్రకటింపనంటినా అని చెప్పి ఆయన ఏమంటాడో తెలుసా? ఆ మాటలు నా శరీరంలోను నా ఎముకలలోను మూయబడి అగ్ని వలె మండుచున్నాయి అని చెప్పాడు. రాత్రి సమయమందు ఒక వ్యక్తి మండుచున్న కొరివి కావాలి అంటే దేవుని వాక్యం నీ లోపలికి వెళ్ళాలి. దేవుని వాక్యం నీ లోపలికి వెళ్ళి నీ లోపల మంట మండాలి, నీ ఎముకలలో మంట మండాలి. అప్పుడే నువ్వు మండుచున్న కొరివిలాగా మారటానికి అవకాశాలు ఉంటాయి. దయచేసి చాలా మంది దేవుని మాటలు విని వెళుతూ అంటారు, ఈరోజు ఒక కొత్త బోధ విన్నాను కదా, ఈయన మంచిగా చెప్పాడు కదా, ఆయన చెప్పింది నిజమా కాదా, అది సత్యమా అసత్యమా అనేటటువంటి తర్కవాదాలు చేస్తూ ఉంటా.
లేదు, దేవుని వాక్యం ఒక వ్యక్తిలోనికి వెళితే ఆ వ్యక్తిలో ఆ వాక్యం ఆ వ్యక్తి లోపల ఆ వ్యక్తి ఎముకలలో అగ్ని వలె మండుతుందని వాక్యం సెలవిస్తా. దయచేసి గమనించాల్సింది, ఈ రాత్రి సమయమందు ఇక్కడ ఒక వ్యక్తి మంటల్లో పడితే ఆ మంటల్లో పడ్డ వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? కాపాడండి, కాపాడండి, దయచేసి నన్ను రక్షించండి అని చావు కేకలేస్తూ ఉంటాడు. అదే రీతిగా దేవుని వాక్యం ఒక వ్యక్తి జాగ్రత్తగా వింటే ఆ వ్యక్తిలో దేవుని వాక్యం మంటలు మండడం ప్రారంభిస్తా. ఆ వ్యక్తిలో వాక్యం మండితే ఆ వ్యక్తి చేసే శబ్దం లేక నినాదం ఎలాగుంటుందంటే, ప్రభా నేను పాపిని, ప్రభా నేను పాపిని, నన్ను రక్షించండి, ప్రభా నేను పాపిని, నన్ను రక్షించమని గట్టిగాను పట్టించుకోడు. తన భర్త పక్కనున్న పట్టించుకోదు, లేకపోతే తన ఇంటి వారు, తన బంధువులు, తన స్నేహితులు ఎవరున్నా పట్టించుకోరు. వాక్యం ఆ రీతిగా ఒక వ్యక్తిని మండించి సర్వశక్తిమంతుడైన దేవుని పాదాల చెంత క్షమాపణను కోరుకుంటారు. క్షమాపణ విషయమై గట్టిగా మొరపెడతాది దేవుని సముఖంలో. ఈ అనుభవం నీకు రావాలి. ఒకసారి లూకాసు వార్త 24వ అధ్యాయం 31-32 వచనాలు. దేవుని వాక్యం నిజంగా ఒక వ్యక్తిని మండిస్తాదా అని అడిగితే దయచేసి ఈ మాట వినా. యేసు ప్రభువు వారు పునరుద్ధానుడై లేచిన తరువాత జరిగిన సమాచారం ఏమిటో తెలుసా? తమ్ముడు, ఒక చిన్న మనవి, లైవ్ ఎవరు ఇచ్చేది నాయన? తమ్ముడు, నాకు పెట్టి కూర్చున్నావేంది నాయన? ఇంత జనం ఉంటే, అంత పెద్ద చర్చ్ ఉంటే, ఏ నాయన పొద్దున కూడా అరిచినా మిమ్మల్ని. ఇది టీవీ ప్రోగ్రాం అయిపోతుంది నాయన, నీకు దండ పెడతా, అట్లు చూపెట్టు. నేను నిలబడి అందరినీ చూపెట్టు. ఎవరు నిద్రపోతూ ఉన్నారు, ఎవరు వినలేదో, ఎవరు తూగుతూ ఉన్నారో అవన్నీ బాగా చూపెట్టిన ఆయన. చర్చిని కూడా చూపెట్టు. లేకపోతే ఈ లైవ్ చూసేవాళ్ళు ఈయన ఎక్కడో నిలబడుకొని గట్టిగా అరుస్తూ ఉన్నాడు అనుకుంటారు. అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. గట్టిగా ప్రాణం ఉండే వాళ్ళు లాగా చెప్పాలా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం అన్నం తినేటప్పుడు ఎట్లా నోరు తెరుస్తామో యేసు ప్రభు పాదాల చెంత అంత గట్టిగా నోరు తెరిచి చెప్పాలా? చెప్పండి, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తా. 24వ అధ్యాయం లూకాసు వార్త 31-32 వచనాలు. యేసు ప్రభుల వారు ఆయన పునరుద్ధానుడై లేచాడు. ఆయన ఎమ్మాయికి వెళుతున్న 2 మనుషులతో పాటు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ 2 యేసు ప్రభుల వారితో మాట్లాడుతున్నారు. యేసు ప్రభుల వారు వారితో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభుల వారికి జరిగిన సంఘటన గురించి వారు మాట్లాడుకుంటున్నారు. ప్రొద్దుగుంకిపోయారు. వాళ్ళు అంటున్నారు, సార్ మీరు అందాక వెళ్ళాలి, ప్రొద్దుగుంకిపోయాది కదా, ఈ రాత్రి మా ఇంట బస చేయండి, ఉదయానికి మీరు వెళ్ళుదురు గాని అని చెప్పారు. అంతవరకు వారు యేసు ప్రభుని గుర్తుపట్టలేదు. ప్రభు వారి ఇంటికి వచ్చాక ఆయనకు తినటానికి రొట్టెనిచ్చారు. యేసయ్య రొట్టెను తీసుకొని స్తుతులు చెల్లించి విరిచాడు. వెంటనే వారు ఆయన్ను గుర్తించారు. ఆయన అంతర్ధానమైపోయాడు, కనిపించలేదు వారికి. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. యేసు మనతో పాటు నడిచారు, ఎమ్మాయి వరకు వచ్చారు, ఆయన మనం గుర్తించలేదు. అయితే ఒకటి, ఆయన మాట్లాడుతుండగా మన హృదయములు మండలేదా అని చెప్పా. యేసు ప్రభుల వారు మాట్లాడితే ప్రతి వ్యక్తి హృదయం మండుతుంది తల్లి, ప్రతి వ్యక్తి హృదయం మండుతుంది తమ్ముడు. దయచేసి గమనించాలి. రాత్రి సమయమందు సర్వశక్తిమంతుడైన దేవుని పాదాల చెంత కూర్చున్న ప్రతి వ్యక్తి ఆయన వాక్యము చేత మండుదురుగాక. ప్రతి వ్యక్తి ఆయన వాక్యము చేత మండుదురుగాక. దేవుని వాక్యం నీ లోపల మంటలాగా మండాలి.
నీ అంతరింద్రియములలో ఉన్న ప్రతి ఒక్కటి కాల్చబడి శుద్ధీకరించబడును గాక. నీ ఆలోచనలు కానీ, నీ తలంపులు కానీ, నీ కనుచూపులు కానీ, ప్రతి ఒక్కటి ఎక్కడ అపవిత్రత ఉందో అదంతా కూడా కాల్చబడి ఆ సర్వశక్తిమంతుడైన దేవుని ఎదుట పరిశుద్ధంగా మీరు నిలబడుటకు దేవుడు కృప దయచేయును గాక. ప్రభువుని అడగండి, ప్రభా నీ వాక్యం అనే అగ్ని నా లోపల మండాలి, నీ వాక్యం అనే అగ్ని నా లోపల మండాలి ప్రభా. ఈ రాత్రి సమయం అంది ఈ స్థలంలోకి వచ్చిన నేను మండాలి, మండి నీ ఎదుట నేను నిలబడినప్పుడు నా అంతరంగం శుద్ధముగా పరిశుభ్రంగా కనిపించాలి ప్రభా. నీ ఎదుట నిర్దోషంగా నిష్కలంకంగా మహిమగా నేను కనిపించాలి తండ్రి. దయచేసి నీ వాక్యము చేత నన్ను కాల్చమని ప్రతి బిడ్డ బ్రతిమలాడుదురుగాక. హల్లెలూయా. అన్ని రాత్రుల వలె కాదు, ఈ రాత్రి నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన కార్యము జరగాలి. దయచేసి గమనించాలి. అప్పుడు ప్రభు అన్నాడు, యెహోవా నిన్ను గద్దించుగాక, యెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గద్దించుగాక, ఇతడు అగ్నిలో నుండి తీయబడిన కొరివెవలే ఉన్నాడు అని చెప్పాడు. ఒక్కటి, నీ లోపల అగ్ని మండుతూ ఉండాలి. రెండవది, నీ పైన కూడా అగ్ని కురిపించబడాలి. నన్ను బాగా గమనించవలసిన విషయం, నీ లోపల అగ్ని మండాలి, నీ పైన కూడా అగ్ని మండాలి. నీ పైన మండవలసిన అగ్ని ఏమిటి అని అడిగితే ప్రభువు వారు చెప్పారు. ఏమన్నారు తెలుసా? మీరు యెరూషలేముకు వెళ్ళండి, మీరు యెరూషలేముకు వెళ్ళి కనిపెట్టండి, మీ మీదికి పరిశుద్ధాత్మ వస్తుంది, మీరు శక్తి పొందుకుంటారని ఆయన శిష్యులతో చెప్పాడు. వారు యెరూషలేముకు వెళ్ళి మేడగది మీద కూర్చొని వారు ప్రార్థించడం ప్రారంభించారు. 10 రోజులు గడిచాయి. 10వ రోజున వారు కూడి ఉన్న మేడగదిలో ఒక బలమైన గాలి వీచారు. ఆ తరువాత వారు చూస్తుండగా పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల వలె ప్రతి వారి మీద దిగనని వాక్యం సెలవిస్తుంది. ప్రతి వారి మీద పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలుగా దిగనని వాక్యం సెలవిస్తా. ఇప్పుడు వాక్యం అనే మంట లోపట, పరిశుద్ధాత్మ అనే మంట పైన, ఈ రెండు కలిసి ఆ వ్యక్తిని మండించాలి, ఆ వ్యక్తిని మండించాలి. దయచేసి గమనించాల్సింది, ఈ స్థలంలో ఉన్న బిడ్డలకు నా మనవి, చాలా పర్యాయాలు మీరంటా నేను ఎప్పుడో పరిశుద్ధాత్మ పొందా, ఎప్పుడు పిఎల్ పరంజ్యోతి గారి కాలంలో, పిఎం శామ్యుల్ గారి కాలంలో, లేక దేవదాసయ్య గారి కాలంలో, భక్త సింగయ్య గారి కాలంలో నేను పరిశుద్ధాత్మ పొందా, లేక యేసన్న గారి కాలంలో పరిశుద్ధాత్మ పొందానని లేదు. లేదు, ప్రతి రోజు కూడా పరిశుద్ధాత్మ అనే మంట నీ మీద మండుతూనే ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనే మంట నీ మీద మండుతూనే ఉండాలి. వాక్యం అనే మంట నీ లోపల, పరిశుద్ధాత్మ అనే మంట నీ పైన మండుతూనే ఉండునుగాక. హల్లెలూయా. అప్పుడే నువ్వు మండుచున్న కొరివివైతావు, లేకపోతే ఆరిపోయిన కొరివివైతావు. దయచేసి ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఏమిటో తెలుసా? ఒక కర్ర పొయ్యిలో పెట్టి మంట మండుతూ ఉంటే ఏమైతుందో తెలుసా? చూడండి, ముందు మనకు గ్యాస్ లేదు, మన ఇంట్లో అంతా కూడా కర్రల పొయ్యిలు ఉండేవి. ఆ కర్రల పొయ్యిలో గానుగ కర్ర, చింతకర్ర, తుమ్మ కర్ర, వేప కర్ర అన్నీ పెట్టి అమ్మ మంట మండించి భోజనం చేసేది. ఆ మంటలు మండించిన తర్వాత కర్రలన్నీ కాలి, పాస్టర్ గారు ఏమైపోతుంది? కర్రలు కాలి బూడిదైపోతుంది. చాలా బాగా చెప్పినారు మీరు. కర్రలన్నీ కాలి బూడిదైపోతుంది. బూడిదైపోయిన తర్వాత ఎవరినైనా ఒక సైంటిస్ట్ని పిలిచి, ఈ కర్రలు వేపకర్ర, తుమ్మకర్ర, చింతకర్ర, గానుకర్ర అన్నీ పెట్టి కాల్చాం సార్, అవి కాలి బూడిదైపోయా,
ఇందులో తుమ్మ బూడిదని తీసి ఇవ్వండి మాకు అంటే ఏ సైంటిస్ట్ అయినా తీసుకొచ్చి ఇస్తాడా సార్? ఎవరైనా చెప్తారా? ప్రపంచంలో ఈ బూడిద పలానా కర్రది అని చెప్పగలిగిన వాడు ఎవడు లేడు. నా మాటలు అర్థమైన వారు గట్టిగా హల్లెలూయా చెప్దాం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. క్రైస్తవ్యం అనేది లేక యేసు క్రీస్తు ప్రభుల వారిని వెంబడిస్తూ పరలోకానికి వెళ్ళగోరే ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాక్యం అనే మంటతో లోపల మండాలి. పరిశుద్ధాత్మన అగ్నితో పైన కాల్చబడి నువ్వు బూడిదగా మార్చబడిపోవాలి. చాలా మంది ఇంకా బూడిదగా మార్చబడలేదు. చాలా మంది ఏమంటారో తెలుసా? సంఘంలోకి వచ్చి అంటారు మేము ఆత్మ పొందాం, మేము ఆత్మ పూర్ణులు అని చెప్తారు. అంటారు మేము బ్రాహ్మణులు అంటారు. ఇది ఇంకా ఖాళీ సావలేదు, దయచేసి గమనించాల్సింది. కొంతమంది అంటారు మేము రెడ్లు అంటారు, కొంతమంది అంటారు మేము చౌదరీలు అంటారు, కొంతమంది అంటారు మాలలు అంటారు, మాదిగలు అంటారు. వీరు కాల్చబడని కర్రలు ఇవన్నీ కూడా రాత్రి సమయమందు దేవుని వాక్యం అనే మంటని లోపల పరిశుద్ధాత్మ అనే అగ్ని మీద కాల్చబడితే నీవు బూడిదగా మార్చబడి ఉండాలి. ఇక మీదట నీ కులం, నీ మతం, నీ జాతి అనేది అక్కడ కనిపించకూడదు. నీ ఉద్యోగం లేకపోతే నీకున్న ధనం, నీ పేరు, నీ ప్రతిష్టలు, లేకపోతే నీకున్న ఆ చదువులు అవేవి కూడా ఉండవు. అన్ని కాల్చబడి బూడిదైపోతాయి. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తారు. ఈరోజు ఎవడైనా నేను ఫలానా కులాన్ని అక్కడి నుండి ఇక్కడికి వచ్చాను, నేను కామటి వాడిని అక్కడి నుండి ఇక్కడికి వచ్చానంటే అతడు ఇంకా వాక్యం అనే అగ్నితో, పరిశుద్ధాత్మ అనే అగ్నితో కాల్చబడలేదు. నా మాట అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. ప్రాణం ఉన్నవారుగా చెప్పండి హల్లెలూయా. క్రైస్తవ్యంలోకి రావడం వచ్చిన తరువాత కులాలు, మతాలు, జాతులతో పని లేదు. క్రీస్తు ప్రభుల వారు తన ప్రశస్తమైన రక్తముతో లోక సంబంధమైన ప్రతి మాలిన్యాన్ని కడిగి మనల్ని పవిత్రుల్నిగా చేశాడు. బైబిల్ ఒక మాట చెప్తాది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాల్లో ఈ రీతిగా రాయబడి ఉంది. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, పైన ఒక కుటుంబం ఉంది, భూమి మీద కూడా ఒక కుటుంబం ఉంది. 2 కుటుంబములకు తండ్రి ఒక్కడే. ఆయన ఎదుట నేను మోకాళ్ళుని అని పౌలు గారు చెప్తారు. పైన యేసు ప్రభుల వారికి ఒక కుటుంబం ఉంది, భూమి మీద కూడా యేసు ప్రభుల వారికి ఒక కుటుంబం ఉంది. పైన ఉన్న కుటుంబంలో దేవదూతలు ఉన్నారు, భూమి మీద ఉన్న కుటుంబంలో కూడా దేవదూతలు లాంటి వారు ఉన్నారు. హల్లెలూయా. పాస్టర్ గారు మీరు వింటున్నారా? వినడం లేదు. దయచేసి గమనించాలి. అప్పుడప్పుడు ఏదో మీరు పరధ్యానంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. నన్ను జ్ఞాపకం చేసుకొని ఈరోజు నా మీద దయ పెట్టండి. మీరు నిద్రపోయే చూస్తే నేను పడిపోతాను. నా కోసం మీరు కాస్త దయ పెట్టండి. దయచేసి గమనించాలి. బైబిల్ అంటది, ఏమంటుందో తెలుసా? పరలోకంలో దేవదూతలు ఉన్నారు, అది యేసు ప్రభుల వారి కుటుంబం. 2వ కుటుంబం భూమి మీద ఉంది, అది కూడా యేసు ప్రభుల వారి కుటుంబం. ఈ సంఘం ఆయన కుటుంబం. ఈ సంఘంలో ఎలాగుండాలంటే పరలోకంలో దేవదూతలు ఎలాగున్నారో అదే రీతిగా సంఘంలో ఉండే బిడ్డలు ఉండాలి. బైబిల్ చెప్తాది, ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకంలో ఉన్న దూతలు సంతోషిస్తారని వాక్యం సెలవిస్తారు. ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో ఉన్న దూతలు సంతోషిస్తారని. ఈ సంఘంలోకి వచ్చిన ఒక బిడ్డ తన పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవిస్తే పరలోకంలో ఉన్న దూతలు సంతోషిస్తారు. ఎందుకో తెలుసా? వాడు కూడా మాలాగా దేవదూత అయిపోయాడని, ఆమె కూడా నాలాగా దేవదూత అయిపోయిందని. అయ్యలారా బాగా గమనించాలి. ఏదో ఒక్క రోజున
ఈ ఇంటి వారు ఆ ఇంటిలోకి వెళ్ళాలి. ఈ ఇంటి వారు ఆ ఇంట్లోకి వెళ్ళాలి. ఈ ఇల్లు యేసు ప్రభుల వారిది, ఇంటికి తండ్రి ఆయన. ఆ ఇల్లు యేసు ప్రభుల వారిది, ఆ ఇంటికి తండ్రి ఆయనే. ఆ ఇంటి వారు ఈ ఇంటికి రారు, కానీ ఈ ఇంటి వారు ఆ ఇంటికి వెళ్ళాలి. కాబట్టి ప్రతి బిడ్డ ఆలోచించవలసిన విషయం, దేవుని వాక్యం సెలవిస్తా, రాత్రి సమయం అంది స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డ, నేను మండుచున్న కొరివి కావాలి, నేను బూడిదైపోవాలి. ఈ లోక సంబంధమైన ప్రతి అధికారం, ప్రతి గౌరవం, ప్రతి కులం, ప్రతి మతం, ప్రతి జాతి, ప్రతి ధనం యేసు క్రీస్తు వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా కాల్చబడి అవి బూడిదగా మార్చబడునుగాక. నేను ఇప్పుడు ఆత్మ పూర్ణుడుగా బ్రతకాలి. నేను పరిశుద్ధాత్మకు సంబంధించిన వ్యక్తిగా మార్చబడాలి. పరలోక సంబంధమైన తండ్రి కుటుంబంలో వ్యక్తిగా నేను మార్చబడాలి అనే ఒక మంచి జ్ఞానం కలిగిన వ్యక్తిగా నీవు బ్రతకాలి. హల్లెలూయా. ఎప్పుడు సంఘంలో నిలబడి సాక్ష్యం చెప్పేటప్పుడు మేము బ్రాహ్మణులం, మేము మారాము అని చెప్పద్దు. దేవుడు దుఃఖపడిపోతాడు. నేను నా రక్తముతో నిన్ను కడిగింది, మళ్ళా ఆ దరిద్రం ఇక్కడ చెప్పేదానికంట్రా అని ప్రభు నిన్ను వదిలిపెట్టి పక్కకి వెళ్ళిపోతాడు. నీ ఒక్కరిని బట్టి ప్రభు సంఘాన్ని విడిచిపెట్టి పక్కకి వెళ్ళిపోతాడు. నీ కులంతో పని లేదు. ఎవరు మారమన్నారు కులస్తుల్ని? ఎవరు మారమన్నారు జాతి కలిగిన వారిని? మీరు అక్కడే ఉంటే బాగుండేది. సంఘంలోకి వచ్చిన తరువాత మనము క్రీస్తు రక్తంతో కడగబడి పవిత్రపరచబడ్డాము. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. నేను 2-3 సార్లు మీకు చెప్పకూడదు, చెప్పండి చెప్పండి అని చెప్పండి. అందరూ హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా. ఎవరో ఒక అన్న అరుస్తాడు, నా పోరు పడలేక లూయా అని, ప్రైజ్ ద లార్డ్ అట్లా చెప్పన్నా. దయచేసి గమనించాలి, దేవుని బిడ్డలు మీరు సర్వశక్తిమంతుడైన ఈ దేవుని ఇంట్లోకి వెళ్ళటానికి దేవుడు ఈ భూమి మీద మనలందరినీ కూడా పోగు చేసి ఈ ఇంట్లోకి నడిపించాడు. ఇంట్లోకి వెళ్ళిన ప్రతి వ్యక్తి కూడా వాక్యమనే మంటతో, పరిశుద్ధాత్మనే మంటతో కాల్చబడుతూ ఉండాలి. మండుచున్న కురువుల వలె ఉండాలి, వెలుగుతున్న దీపాల వలె ఉండాలి. ప్రభు చెప్పాడు, నేను లోకమునకు వెలుగయ్యున్నా, మీరు కూడా లోకానికి వెలుగయ్యున్నారు అని చెప్పి, ఎవడు దీపమును వెలిగించి కుంచము కింద మంచము కింద పెట్టరు, కానీ ఇంట నుండి వారికి అందరికీ వెలుగు రావటానికి దీప స్తంభం మీద పెడతారని ప్రభులు వారు సెలవిచ్చారు. సంఘమా, ఈ రాత్రి సమయం అంది స్థలంలో కూర్చున్న ప్రతి వారికి నా మనవి, మీరే సంఘానికి వెళ్తారో ఏ సంఘానికైనా వెళ్ళండి, ప్రతి సంఘంలో మీరు మండుచున్న కొరివిలాగా, వెలుగుతున్న దీపంలాగా మారుదురుగాక. అక్కడ ఆరిపోయిన కొరువుల్లాగా ఉండకూడదు. మనం ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. నీ లోపట వాక్యం, నీ పైన పరిశుద్ధాత్మ, ఈ 2 మంటల మధ్యన క్రైస్తవుడు మండుతూ ఉండాలి. ప్రభు చెప్పింది అదే, సాతానా యెహోవా నిన్ను గద్దించుగాక, యెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గద్దించుగాక. ఇతడు ఎలాగున్నాడో తెలుసా? మండుచున్న కొరివి వలె ఉన్నాడు, మండుచున్న కొరివి వలె ఉన్నాడు. ఈ రోజు నుండి నీవు ప్రభు రాకడ వరకు, లేక నా మరణం వరకు నేను ఎలా ఉండాలంటే మండుచున్న కొరివిలాగా ఉందునుగాక అనే తీర్మానం ప్రతి వారికి రావాలి. ఒకవేళ ఈ రోజున నీ లోపల వాక్యం అనే మంట లేకపోతే, ఓ ప్రభు పాదాల చెంత కన్నీటితో మొరపెడదాం. ఒకవేళ పరిశుద్ధాత్మ పొందకపోతే ఈ రాత్రి సమయమందు ఆయన పవిత్రమైన పాదాల చెంత మొరపెడదాం. ప్రభా, నీ ఆత్మ అగ్ని నా మీద కుమ్మరించమని ప్రభుల వారిని వేడుకుందాం. నా దేవుడు ఖచ్చితంగా అడిగిన వారికి ఆయన దయచేసే దేవుడై ఉన్నాడు. నమ్మిన వారు ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తిరిగి సాతానుడు అన్నాడు,
వీడు వెళ్ళటానికి వీలు లేదండి. ఎందుకు అని అడిగితే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. చూడండి 3వ వచనంలో, యెహోషువ మలిన వస్త్రములు ఒకటేమో మండుచున్న కొరివిలాగా ఉన్నాడని, మరి వస్త్రాలు మైలగా ఉన్నాయి. అందుకని ఈ మైల వస్త్రాలు కలిగిన వాడు పరలోకానికి వెళ్ళకూడదని సాతానుడు చెప్పాడు. ప్రియులారా, మలిన వస్త్రాలు అంటే దానర్థం పాపపు వస్త్రాలు అని అర్థం. ప్రధాన యాజకుడైన యెహోషువ పాత నిబంధన కాలంలో ఉన్న వ్యక్తి. తన పాపము పరిహరించుకోవటానికి పశువుని బలిచ్చేవాడు. పశు రక్తము ద్వారా తనకు పాపక్షమాపణ కలుగుతుందనే విశ్వాసంతో ధర్మశాస్త్రమైన సంబంధమైన నియమాలు పాటిస్తూ వచ్చాడు. అయితే మీరు ఒక్కసారి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో చదువుకుంటే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంది. యోహాను గారు అంటున్నారు, వీళ్ళెవరు వీరు? తెల్లని వస్త్రములు ధరించుకొని ఖర్జూరపు మట్టలు పట్టుకొని వస్తున్నారే, ఎవరు వీరు అని అడిగితే అక్కడ చెప్తున్న మాట, వీరు మహాశ్రమలు అనుభవించి గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కున్నటువంటి వారు అని చెప్పారు. అయ్యలారా, నన్ను గమనించాలి. వీరు మహాశ్రమలు అనుభవించి గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వచ్చారు అని చెప్పాడు. ఈ రోజున యెహోషువ గొర్రె పిల్లైన క్రీస్తు ప్రభు రక్తముతో కడగబడలేదు. ఆయన పాత నిబంధన కాలానికి సంబంధించిన వాడు. ఆయన పశు రక్తము ద్వారా శుద్ధీకరించబడిన వాడు గనుక ఆయన వస్త్రాలు మైలుగా కనిపించాయి. రాత్రి రెండవది, పరలోకానికి వెళ్ళగొరే ప్రతి ఒక్క వ్యక్తి కూడా యేసు రక్తములో తమ వస్త్రములను ఉతుక్కుంటూ ఉండాలి. యేసు రక్తములో తమ వస్త్రాలని ఉతుక్కుంటూ ఉండాలి. ఎంతో మంది చెప్తా, నేను ఫలానా తారీఖున ఫలానా రోజున ఫలానా బోధకుడు బోధిస్తే ఆ రోజున వాక్యము ద్వారా నేను పట్టబడ్డా, నేను మారాను, నేను బాప్తిసం తీసుకున్నాను. తరువాత లేదు. ప్రతిరోజు నీ వస్త్రాలు యేసయ్య రక్తములో ఉతుక్కుంటూ ఉండాలి. ప్రభుల వారు చెప్పారు, ఏ నాటి కీడు ఆ నాటికి చాలని. భూమి మీద నివసించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏదో తప్పితం, చూపు ద్వారానో, మాట ద్వారానో, ఆలోచనల ద్వారానో, తలంపుల ద్వారానో ఏదో ఒక కార్యము ద్వారా తప్పితం చేస్తూ ఉన్నారు. అందుకని ప్రతిరోజు కూడా యేసయ్యా నీ రక్తములో నా వస్త్రాలను ఉతుక్కోవాలి, దయచేసి మీ రక్తం నా మీద ప్రోక్షించండి, నీ రక్తం నా మీద ప్రోక్షించమని ప్రతిరోజు కూడా యేసు రక్తములో మన వస్త్రాలను ఉతుక్కుంటూ తెలుపు చేసుకుంటూ ఉండాలి. ఆ రీతిగా లేకుండా ఏదో ఫలానా రోజు ఫలానా సేవకుడు మాట్లాడాడు, ఫలానా వాక్యం నన్ను పట్టుకుంది, ఆ రోజు నేను రక్షించబడ్డాను, ఆ రోజు క్రీస్తు రక్తం నన్ను కడిగాది అని కాదు. ప్రతిరోజు వింటున్న దైవ జనాంగమా, యేసు క్రీస్తు ప్రభుల వారి రాకడ దినాలు దగ్గర పడ్డాయి. యేసు ప్రభుల వారి రాకడ దినాలు దగ్గర పడ్డాయి. క్రైస్తవ్యమా లేవాలి. మీరు క్రైస్తవ్యమా సత్యమును ఎరిగి లేవాలి. ఈ రాత్రి సమయమందు ఈ స్థలములో కూర్చున్న ప్రతి బిడ్డ మండుచున్న కొరివి కావాలి. ఈ రాత్రి స్థలములో కూర్చున్న ప్రతి బిడ్డ ఆ క్రీస్తు ప్రభుల వారి ప్రశస్త రక్తములో తమ వస్త్రాల్ని రోజు ఉతుక్కుంటూ తెలుపు చేసుకుని సిద్ధంగా ఉండాలి. రండి ప్రభువా, మీరు ఎప్పుడు వస్తారో దయచేసి రండి. మీరు వచ్చిన దినమున నేను ఆగిపోకూడదు ప్రభువా. నేను వచ్చిన దినమున నేను ఎత్తబడకుండా విడవబడకూడదు
ఉండకూడదు ప్రభా. మీ నామములో నేను, నా కుటుంబం, నేను, నా సంఘం అంతా ఎత్తబడాలి. హల్లెలూయా. ఆ రీతిగా ప్రభు పాదాల చెంత పశ్చాత్తాపడి ప్రార్థన చేయాలి. క్రైస్తవ్యం నిజంగానే చాలా గొప్పది. నా ప్రభులు వారు ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి ఏ రీతిగా మనము జీవించాలనే సత్యాలు ఎన్నో చెప్పారు. యేసు ప్రభుల వారి రాకడ రోజులు దగ్గర పడ్డాయి. ఆయన శిష్యులు అడిగారు, ఎప్పుడు మీ రాకడ, మీ రాజ్యం ఎప్పుడు సంభవిస్తుందని. అది నాకు తెలియదు, అది నా తండ్రికే తెలుసు. అయితే ఒక్కటి నేను చెప్పగలను, మనుష్య కుమారుని రాకడకు సూచనలు ఉన్నాయి. చూడండి, ఒక రైతు ఆకాశం వైపు చూసి మేఘము మబ్బుగా ఉంటే వర్షం కురుస్తుంది అని చెప్తున్నారు. ఒక రైతు పొలం వైపు చూస్తే అది పచ్చగా ఉంటే ఇంకా పంట రాలేదు, అది పసుపుగా మారితే పంట కోతకొచ్చాదని తెలుసుకుంటారు. అదే రీతిగా మనుష్య కుమారుని రాకడకు సూచనలు ఏమి అంటే, రాజ్యం మీదికి రాజ్యం, ప్రజల మీదికి ప్రజలు, అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ తెగుళ్ళు, ఎక్కడ చూసిన గొడవలు, అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలు, అగత్యాలు, హత్యలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. భూమి మీద కలవరం పుడుతూ ఉంటా. ఇవన్నీ దేనికి సూచనలంటే యేసు క్రీస్తు ప్రభుల వారి రాకడకు సూచనలని బైబిల్ స్పష్టంగా సెలవిస్తా. రాత్రి సమయమందు రష్యా, ఉక్రెయిన్ మీరు చూశారు, ఉక్రెయిన్ నేలమట్టమైపోయారు. అయితే యుద్ధం ఆగలేదు. గాజా నేలమట్టమైపోయారు, యుద్ధం మానలేదు. పాలస్తీనా నేలమట్టమైపోతుంది. ప్రియులారా, ఇజ్రాయేల్ కూడా ఎంతో నష్టపోతూ ఉంది, ఎందరో చనిపోతున్నా యుద్ధం ఆగలేదు. ఒకని ఇంటి వారే వానికి వ్యతిరేకంగా నిలబడుతున్న రోజులు ఇవి. ఈ రాత్రి సమయమందు ఎక్కడ చూసినా తుఫాన్లు, ఎక్కడ చూసినా భూకంపాలు, ఎక్కడ చూసినా కరువులు. ఇవన్నీ దేనికి గుర్తు అంటే యేసు క్రీస్తు ప్రభుల వారి రాకడకు సూచనలని బైబిల్ సెలవిస్తారు. కాబట్టి క్రైస్తవుడు ఏం చేయాలో తెలుసా? నీవు మండాలి, నీవు మండాలి, నీవు మండాలి. నా ప్రభు రాకడలో ఎత్తబడటానికి మండాలి. ప్రతిరోజు కూడా ఆయన రక్తముతో నా వస్త్రాలు ఉతుక్కొని తెలుపు చేసుకుంటూ ఉండాలి. నా ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ జాములో వస్తాడో తెలియదు, ఎలాగొస్తాడో తెలియదు. ఆయన దొంగ వలె వస్తాడని పేతురు గారు చెప్పారు. కాబట్టి ప్రతి బిడ్డ పాటలు వినేవారు కానీ, పాటలు పాడేవారు కానీ, ప్రసంగాలు చేసేవారు కానీ, ప్రసంగాలు వినేవారు కానీ, పిఏ సిస్టమ్ ఏర్పాటు చేసేవారు కానీ, పాటలు వాయిద్యాలు వాయించేవారు కానీ, కూడికలు ఏర్పాటు చేసే కార్యకర్తలు కానీ, కూడికలకు కొరకు ఉపవసించేవారు కానీ, ఆర్థిక సహాయము చేసేవారు కానీ, ఎవరైనా యేసు ప్రభు ఎదుట మండుచున్న కొరివిలాగా మార్చబడవలసినదే. దేవుడు ఆ రీతిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? ప్రభులు వారు చెప్పారు, మనుష్య కుమారుని రాకడ దినములలో ఎలాగుంటుందో తెలుసా? ఒక్కరు విడిచిపెట్టబడతారు, ఒక్కరు ఎత్తబడతారని చెప్పారు. ఆయన చెప్పారు, ఏమంటారు తెలుసా? ఇద్దరు మంచం మీద పడుకుంటే ఒక్కరు విడిచిపెట్టబడతారు, ఒక్కరు ఎత్తబడతారు. ఇద్దరు పొలములో ఉంటే ఒక్కరు విడిచిపెట్టబడతారు, ఒక్కడు ఎత్తబడతాడు. ఇద్దరు మిద్దె మీద ఉంటే ఒక్కరు విడిచిపెట్టబడతారు, ఒక్కరు ఎత్తబడతారు. ఇద్దరు తిరుగలి విసురుతుంటే ఒక్కరు విడిచిపెట్టబడతారు, ఇంకొకడు ఎత్తబడతాడని చెప్పా. ఇందులో ఎత్తబడేవాడెవడు, విడిచిపెట్టబడేవాడెవడు అనేది ఆలోచన చేయాలి. ఎవడు విడిచిపెట్టబడతాడు, ఎవడు ఎత్తబడతాడు? మంచం మీద భార్య భర్త పడుకున్నా ఎవరు విడిచిపెట్టబడతారు, ఎవరు ఎత్తబడతారు? మంచం మీద అన్న తమ్ముళ్ళు ఇద్దరు పడుకున్నా ఎవరు విడిచిపెట్టబడతారు, ఎవరు ఎత్తబడతారు? పొలములో ఇద్దరున్నారు, ఎవరు విడిచిపెట్టబడతారు, ఎవరు ఎత్తబడతారు? దయచేసి గమనించవలసిన విషయం,
ఇద్దరు తిరుగలి విసురుతూ ఉంటారు. ఎవరు విడిచిపెట్టబడతారు, ఎవరు ఎత్తబడతారు అని అడిగితే బాగా గమనించాలి. తిరుగలి విసిరేది విచిత్రం. ఒకరికొకరు ఎదురుగా కూర్చుంటారు. ఆ తిరుగని రాని కర్రని ఇద్దరు పట్టి తిప్పుతూ ఉంటారు. ఇద్దరు ఒకరినొకరు చూస్తూ ఉంటారు. వారి పని కూడా వారికి తెలుసు. ఇద్దరిలో ఎవరు ఎత్తబడతారు, ఎవరి విడిచిపెట్టబడతారంటే ఎవరు చెప్పలేం. వాళ్ళిద్దరిని చూస్తే ఒకే పని, ఒకే దగ్గర కూర్చున్నా ఎవరు ఎత్తబడతారు అంటే వారిని చూస్తే మనకు తెలియదు. వారు చేస్తున్న పనిని చూడాలి. వారు తిరగలి విసురుతున్నారు. తిరగలి రాయి కిందున్నది తిరగదు, పైనున్నది మాత్రమే తిరుగుతూ ఉంటారు. ఎవరి రాత్రి సమయమందు ఈ పరిస్థితుల్లో నుండి ప్రభు వైపు తిరుగుతారో వారు ఎత్తబడతారు. కిందున్న రాయి తిరగదు. చాలా మంది ఇంతవరకు దేవుని వైపు తిరగలేదు. ఎన్నో పర్యాయాలు ప్రభు మాట్లాడారు, ఎన్నో పర్యాయాలు ప్రభు హెచ్చరించారు, ఎన్నో పర్యాయాలు ప్రభు గద్దించారు, ఎన్నో పర్యాయాలు ప్రభు నీతోనే మాట్లాడాడు. కానీ కిందున్న రాయిలాగా తిరగలేదు. నీవు రాత్రి సమయమందు పైనున్న రాయిలాగా ప్రభు వైపు తిరిగితే నీవెత్తబడతావు. నా మాటలు అర్థమైన బిడ్డలు గట్టిగా హల్లెలూయా చెప్దాం. సర్వశక్తిమంతుడైన దేవుని పాదాల చెంత కూర్చున్న ప్రతి వారికి నా మనవి, యేసు రాబోతూ ఉన్నాడు, యేసు రాబోతూ ఉన్నాడు, యేసు రాబోతూ ఉన్నాడు. సంఘమా, యేసు రాబోతూ ఉన్నాడు. రాబోయే క్రీస్తు ప్రభుల వారి ఎదుట నిలబడటానికి ఈ రాత్రి సమయమందు ప్రతి బిడ్డ మండుచున్న కొరివి వలె కావాలి, మండుచున్న కొరివి వలె మారాలి. నీ లోపల వాక్యం అనే అగ్ని, నీ పైన పరిశుద్ధాత్మ అనే అగ్నితో నువ్వు మండుతూ ఉండాలి. రెండవది, యేసు ప్రభు రాకడలో మనము ఎత్తబడటానికి మన వస్త్రాలు మైలగా కనిపించకూడదు, మన వస్త్రాలు మలినంగా కనిపించకూడదు. గొర్రె పిల్ల రక్తముతో మన వస్త్రాలు ఉతుక్కొని తెల్లగా చేసుకొని ప్రభు ఎదుట నిలబడాలి. నా మాటలు అర్థమైన బిడ్డలు, ఈ రాత్రి సమయమందు ప్రభువు నాతో మాట్లాడాడండి, నా జీవితం మారాలి అనుకునే బిడ్డలు ఎవరైనా ఉంటే సర్వశక్తిమంతుడైన దేవుని పాదాల చెంత రాత్రి సమయమందు ప్రభుల వారిని బ్రతిమలాడుకుందాం. ప్రభువా, నా జీవితాన్ని మార్చండి అయ్యా, నా పరిస్థితులు మార్చండి అయ్యా అని ప్రభుల వారిని అడుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం, అందరూ కళ్ళు మూసుకుందాం. నిజంగా ఈ రాత్రి విన్న వాక్య ప్రకారంగా నేను మండుచున్న కొరివి కావాలి, నా కొరకు ప్రార్థించండి అనే బిడ్డలు ఎవరైనా ఉంటే దయచేసి నోరు తెరిచి ప్రభుల వారి దగ్గర మొరపెడదాం. నెమ్మదిగా కాదు, గట్టిగా. నిజంగా నేను మారాలి, నేను మారాలి, నేను మండుచున్న కొరివిలాగా కావాలి. ఎంతో కాలం నుండి వాక్యం వింటున్నాను, కానీ నా లోపల వాక్యం అగ్నిలాగా మండలేదు, నా పైన పరిశుద్ధాత్మ మంట మండలేదు. ఈ రీతిగా ఈ రాత్రి సమయమందు నా జీవితంలో ఈ మార్పు కలగాలని ప్రతి బిడ్డ నోరు తెరిచి మొరపెడదాం. నిజంగా నాలో మార్పు రావాలి అనే బిడ్డ ఎవరైనా ఉంటే దయచేసి లేచి నిలబడదాం. మీ కొరకు ప్రార్థన చేసి నేను ముగిస్తాను. లేచి నిలబడదాం, నా కొరకు ప్రార్థించండి. ఈ రాత్రి ఇక్కడి నుండి నేను వెళ్ళేటప్పుడు అనాలోచనగా వెళ్ళిపోకూడదు. దేవుని యొక్క శ్రేష్టమైన మాటలు నాకు వినబడ్డాయి. నేను అనాలోచనగా వెళ్ళిపోకూడదు. ప్రభు శిక్షకు నేను పాత్రురాల్ని కాకూడదు. నా జీవితాన్ని దేవుడు మార్చాలి. నా కొరకు ప్రార్థించమనే బిడ్డలు ఎవరైనా ఉంటే దయచేసి లేచి నిలబడదాం, లేచి నిలబడదాం, లేచి నిలబడదాం. 1, 2, 3 నిమిషాలు, ఆ తర్వాత నేను ముగించేస్తా. లేచి నిలబడదాం. ప్రభువా, నోరు తెరిచి నిలబడ్డ ప్రతి బిడ్డ నోరు తెరిచి అడగండి. ప్రభా, నా హృదయంలో నీ వాక్యం అనే మంట మండాలి, నా హృదయంలో నీ వాక్యం అనే మంట మండాలి, నా హృదయంలో నీ వాక్యం అనే మంట మండాలి.
నా పైన పరిశుద్ధాత్మ కుమ్మరించేసేయ. గట్టిగా గట్టిగా నోరు తెరిచి ప్రతి బిడ్డ గట్టిగా మొరపెట్టాలి. నోరు తెరిచి గట్టిగా మొరపెట్టాలి. మీరు మౌనంగా నిలబడితే ప్రయోజనం లేదు. నోరు తెరవాలి. తమ్ముడు కళ్ళు మూసుకొని నోరు తెరిచి గట్టిగా ప్రార్థించాలి. గట్టిగా గట్టిగా నీకెంత శక్తి ఉందో అంత గట్టిగా, నీకెంత శక్తి ఉందో అంత గట్టిగా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఈ స్థలంలో నుండి నేను వెళ్ళక ముందు మండుచున్న కొరివిలాగా కావాలి ప్రభా. నా వస్త్రాలు మైలబడిపోయాయి, నా వస్త్రాలు మైలబడిపోయాయి. మీ రక్తం నా మీద ప్రోక్షించండి. నా వస్త్రాలు తెలుపు చేసుకోవాలి యేసయ్యా. నా మాటల ద్వారా, నా చూపుల ద్వారా, నా ఆలోచనల ద్వారా, నా తలంపుల ద్వారా మైలబడిపోయానేసయ్యా, మైలబడిపోయానేసయ్యా. పిలువు తల్లి, నోరు తెరిచి గట్టిగా పిలువు తమ్ముడు. యేసయ్యా గట్టిగా, నీకెంత శక్తి ఉందో అంత గట్టిగా పిలువు. యేసయ్యా యేసయ్యా గట్టిగా గట్టిగా గట్టిగా. ప్రతి వారు కూడా, వెనకలో ఉన్న బిడ్డలు కూడా నోరు తెరిచి గట్టిగా మొరపెడదాం. సర్వోన్నతుడైన దేవుడి రాత్రి సమయం అందు మన మధ్యలో ఉన్నాడు తల్లి. నీ ప్రార్థన విని, నీ ప్రార్థన విని నీ జీవితంలో ఒక గొప్ప మార్పు కలిగించటానికి ప్రభుల వారు ఇష్టపడుతున్న దేవుడై ఉన్నాడు. చెలమా నోరు తెరిచి మొరపెట్టు. తమ్ముడు నోరు తెరిచి మొరపెట్టయ్యా. సర్వోన్నతుడైన దేవుని పాదాల చెంత మౌనంగా నిలబడకు. నోరు తెరువు. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. నీకెంత శక్తి ఉందో అంత గట్టిగా. ప్రభా నాలో నీ మంట మండాలి, నా పైన పరిశుద్ధాత్మ మంట మండాలి. నేను ఇక్కడి నుండి మండుచున్న కొరివిలాగా వెళ్ళాలి.